నిన్న మనం ధ్యానించినటువంటి విషయానికి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి విషయం కొనసాగింపు. గనక నిన్నటి విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకున్నారని నేను తలుస్తూ ఉన్నాను. నిన్న మనం పరిశుద్ధ జీవిత ప్రయాణంలో మనకి అడ్డుగా వచ్చేటువంటి ఒక పర్వతాన్ని గురించి ఆలోచించాం. ఆ పర్వతాన్ని మనం దాటాలి. ఆ పర్వతాన్ని మనం దాటితేనే తప్ప ఈ పరిశుద్ధ జీవిత ప్రయాణంలో మనం ముందుకి కొనసాగలేమని చెప్పుకున్నాం. ఆ మహాపర్వతం ఎక్కడో లేదు, మనలోనే ఉంది అని కూడా మనం చెప్పాం. ఆ మహాపర్వతం మన యొక్క అహమే అని కూడా నిన్నటి దినాన మనం తెలుసుకున్నాం. పాపాన్ని గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే పాపము మన యొక్క అహంలో కేంద్రీకృతమై ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి వినపడుతూ ఉన్నటువంటి ఒక మాట ఇగో. నా ఇగో టచ్ అయిపోయింది అని, ఇంకా దాన్ని సహించడన్నమాట. అదే అహం. అదే అహం. ఆత్మాభిమానం వేరు, అహంకారం వేరు, అహంభావం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం అవి రెండు కూడా ఒక వ్యక్తికి వాస్తవంగా ఉండేటువంటి తన విలువను కాపాడుకునేటువంటి లక్షణాలు, మంచి లక్షణాలు. దానిని బట్టి మనం మనకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేసుకుంటాం, కొన్ని పరిధులు ఏర్పాటు చేసుకుంటాం. దానిని బట్టి మనం మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అహంభావం మనలను ఇతరుల కంటే హెచ్చించుకునేలాగా చేస్తుంది. ఇతరులను మనం తృణీకరిస్తాం, ఇతరుల యొక్క ఆలోచనను తృణీకరిస్తాం, ఇతరులు మనతో పాటు ఈక్వల్గా ఉండటాన్ని మనం సహించలేం. అది అహంభావం. సో దేవుడు ఈ విషయాన్ని గురించి చాలా క్లియర్గా మాట్లాడాడు. అయితే ఈ పాపాన్ని గురించి సరి అయినటువంటి అవగాహన రక్షింపబడిన వారిలోనూ క్రైస్తవులలోనూ లేకపోవటం వలన ఈ పర్వతాన్ని ఎలా తొలగించాలో అర్థం కావట్లేదు. దానికి దేవుడు ఏర్పరిచినటువంటి పరిష్కార మార్గం ఒకటి ఉంది. దానిని గురించి మనం రేపు ఆలోచన చేద్దాం. అయితే ఈ రోజున మనలో ఉన్నటువంటి ఈ పాపము అహమే అన్న విషయాన్ని బైబిలు ఎలా నిరూపిస్తూ ఉందో దానిని మనం చూడాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు శరీర కార్యాలు, శరీర స్వభావము అని చెప్పినప్పుడు ఈ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని గురించి మనం ఆలోచిస్తాం. కానీ అది భౌతిక శరీరానికి సంబంధించినటువంటి విషయం కాదు. శరీర స్వభావము అని చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి అహంభావాన్ని గురించి మాట్లాడుతూ ఉంది, మనలో ఉన్నటువంటి పాపమును గురించి మాట్లాడుతూ ఉంది. అది అహంభావం. ఆ అహంలో కేంద్రీకృతం అయి ఉంది పాపం. అదే స్వార్థంగా, ఇంకా రకరకాలైనటువంటి గుణలక్షణాలుగా, దీనికి సంబంధించినటువంటి గుణలక్షణాలుగా, అంటే స్వార్థ ప్రియత్వం కానివ్వండి, స్వార్థాపేక్షలు కానివ్వండి, అతిశయం కానివ్వండి, ఇలాంటి రకరకాలైనటువంటి గుణాల ద్వారా అది బయటపడుతూనే ఉంది. ఇది అహంభావం. ఈ విషయం మనకు తెలియకపోతే ఎప్పటికీ మనము పాపపు ఉచ్చు నుండి తప్పించుకోలేం. మనకున్నటువంటి అవగాహన చాలా చిన్నది పాపాన్ని గురించి. అందుకనే మనం ఏమనుకుంటామంటే, నాకు ఎలాంటి దురలవాట్లు లేదు కాబట్టి నేను పరిశుద్ధుడను అనుకుంటాం. కానీ పాపము దానికి మించినటువంటిది. అది మన యొక్క అహంభావాన్ని గురించి మాట్లాడుతుంది అనే సంగతి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుచేతనే మనిషిని పాపము నుండి వేరు చెయ్యటం అంత కష్టం. మనిషి పుట్టినప్పటి నుండి
చనిపోయే వరకు ఈ పాపము నుంచి వేరవడం కష్టం. ఎందుచేత అంటే అహం, ద సెల్ఫ్, మనము, అదే పాపం. కాబట్టి ఒకవేళ ఈ పాపాన్ని వేరు చేయాలి అంటే, లేక ఈ పాపాన్ని నాశనం చేయాలి అంటే మనమే చచ్చిపోవాలా, నేను చచ్చిపోవాలా, అంతే. అప్పుడే దానికి నిజమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. సో అది ఎలాగో రేపు మనం చూస్తాం. అయితే ఈ రోజున అహమే మన యొక్క పాపం అనే విషయాన్ని ఎటువంటి అనుమానము లేకుండా బైబిల్ చెప్తున్నట్లుగానే మనము తెలుసుకోవాలన్నది ఈరోజు మనం చేయబోయేటువంటి ధ్యానానికి ముఖ్యమైనటువంటి విషయం. దీని కొరకు మనం ఒక కేస్ స్టడీ చేస్తాం. కేస్ స్టడీ అంటే ఒక విషయాన్ని పరిశీలనగా చూస్తాం. లూసిఫర్ గురించి ఆలోచిస్తాం. లూసిఫర్ అంటే దేవుని యొక్క దూతలలో ఒక ప్రధాన దూత, కెరూబు. అభిషేకము నొందినటువంటి వాడే తర్వాత కాలంలో అపవాదిగా, సాతానుగా మార్పు చెందాడు. ఈ మార్పు ఎలా సంభవించింది అనే దానిని గురించి మనం ఆలోచిస్తాం. దీనికి సంబంధించిన 3 వాక్య భాగాలు ఈ పాటికే మీకు తెలియచేయటం జరిగింది వాట్సాప్ ద్వారా. అలానే నా స్టేటస్లో కూడా దాన్ని పెట్టాను, ఎందుకంటే అందరూ చూడాలనే ఉద్దేశంతో. కానీ ఎంతమంది చూశారో నాకు తెలియదు, ఎంతమంది చదువుకున్నారో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీరు చూసి చదువుకున్నట్లయితే మీకు మంచి అవగాహన ఉంటుంది. వాటిని మనం చూస్తాం ఈరోజు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 17 వరకు, అలానే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 19 వరకు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 12 వరకు, ఈ 3 వాక్య భాగాలని అందులో ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట ఈ లూసిఫర్ ఎవరు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు తీసి పెట్టుకోండి. అక్కడి నుంచి మరలా మనం యెహెజ్కేలుకి వెళ్తాం. కాబట్టి ఈ యెషయా గ్రంథం నుండి మనం ప్రారంభిద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అని 2 ప్రశ్నలు వేకువ చుక్కను ఉద్దేశించి అడుగుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ వేకువ చుక్క, తేజో నక్షత్రము అనే ఈ మాటకి మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, ముఖ్యంగా ఈ కింగ్ జేమ్స్ వర్షన్ మీరు గమనిస్తే అందులో లూసిఫర్ అనే మాట ఉంటుంది. చాలా వెర్షన్స్లో అదే మాట ఇచ్చారు. లూసిఫర్ అనే ఈ మాటకి అర్థం ఏంటంటే తేజో నక్షత్రం లేక వేకువ చుక్క అని అర్థం. సో నీ వెట్లు ఆకాశం నుంచి పడితివి, నీవు నేల మట్టుకు ఏల నరకబడితివి అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ మాటలను బట్టి ఈ లూసిఫర్ ఆకాశములో ఉండేవాడని అర్థమవుతుంది, ఉన్నతమైన స్థలములో ఉండేవాడని అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ లూసిఫర్ ఎవరు, అతని యొక్క స్థానం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలోనికి మనం రావాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే అతనికి సంబంధించినటువంటి సంగతులు చాలా వ్రాయబడ్డాయి. వాటిని మీరు తర్వాత చదువుకోండి. అయితే అందులో లూసిఫర్ ఎవరు అనే దాని గురించి వ్రాయబడినటువంటి విషయాలను మీకు నేను వరుసగా చెబుతాను. మొదటిది, పరిపూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును
గల కట్టడమునకు మాదిరివి. అంటే లూసిఫర్ పరిపూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును కలిగినటువంటి వాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. లేక కట్టడము అని చెప్పినప్పుడు ఎవరో నిన్ను ఆ రీతిగా కట్టారు, నీవు సృష్టింపబడినటువంటి వ్యక్తివి. సో దేవుని యొక్క దూతలందరూ కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి వారు విత్ డిఫరెంట్ కెపాసిటీస్. ఆ దూతలకు రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి, వారు ఆ పనులు చేసేవారు. అందులో ప్రధాన దూతలు కొంతమంది ఉన్నారు. వారిలో ఒక విభాగం సెరూపులు, ఇంకొక విభాగం కెరూబులు. ఆ కెరూబులలో ఒక్క కెరూబు ఈ లూసిఫర్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మంచి జ్ఞానం ఇచ్చాడంట, మంచి సౌందర్యం ఇచ్చాడంట. తర్వాత రెండో మాట, దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, దేవుని తోటలో ఉన్నాడు. మూడవది, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నవరత్నాలు ఇక్కడ వ్రాశాడు. సో అంత గొప్పగా ఈ కెరూబుని దేవుడు అలంకరించాడంట. నాలుగవ విషయం, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అంటే ఈ కెరూబుగా లూసిఫర్ని దేవుడు నియమించినప్పుడు గొప్ప ఉత్సవం జరిగినట్టుగా, పరలోకంలో గొప్ప సందడి జరిగినట్లుగా, మనం సంతోషం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐదవ విషయం, అభిషేకము నొందిన కెరూబువు యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుడు లూసిఫర్కి నియమించినటువంటి కారణం ఏంటి అంటే నీవు కెరూబుగా ఉండాలని నా ఉద్దేశం. కెరూబులు ఎల్లకాలము దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడేటువంటివి. సో అందుకే నేను నిన్ను నియమించితిని. ఆరో విషయం, దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉన్నావు. దేవుని పర్వతం మీద నీవు ఉన్నావు. ఏడో విషయం, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. అనగా దేవుని యొక్క పరిశుద్ధతలో కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఎనిమిదో విషయం, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉన్నావు. నియమించబడినప్పటి నుండి పాపము కనపడేంత వరకు చాలా యథార్థంగా ఉన్నాడంట. ఇది లూసిఫర్ యొక్క స్థితి. ఇక్కడ పాపము నీ యందు కనబడు వరకు అని చెప్పినప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? పాపం అంటే ఏంటి, లూసిఫర్ చేసినటువంటి పాపం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ మిగిలినటువంటి వచనాలు కూడా దాని గురించి చెప్పాయి. అయితే తొమ్మిదో విషయం, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చేటివి. లోపల అన్యాయం. తర్వాత నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. గర్వము. ఇక మూడవది ఏంటంటే, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. నీ పరిశుద్ధతను నువ్వు చెరిపేసుకున్నావు. సరే, ఈ పాపాన్ని గురించి యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇప్పుడు యెషయా గ్రంథానికి. సో లూసిఫర్కి ఒకప్పుడు దేవుని ఎదుట ఉన్నటువంటి స్థానం ఏంటో మనకు అర్థమవుతుంది. లూసిఫర్కి దేవుని ఎదుట ఉన్నటువంటి స్థానము చాలా గొప్పదని మనకు అర్థమైంది. అందులోనూ ప్రధాన దూతలలో ఒక దూతగా ఈ లూసిఫర్ని ఏర్పరచటం చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎల్లప్పుడూ దేవుని యొక్క కనుసన్నల్లో, దేవుని సన్నిధిలో తిరుగుతూ ఉండేటువంటి వాడని మనకు అర్థమైంది. ఆశ్రయముగా నీవు ఉంటివి అంటే ఒక నాయకుడిగా ఉన్నాడు. తన దగ్గర ఇంకా కొంతమంది అనుచరులు ఉన్నారు. సో, అంత ఉన్నతమైనటువంటి నాయకత్వంలో లూసిఫర్ ఒకప్పుడు ఉండేవాడు. అయితే ఇతడు చేసినటువంటి పాపమేంటి? యెషయా గ్రంథంలో మనం చదివితే అక్కడ 5 సంగతులు మనకి కనపడతాయి. 5 సంగతులు కనపడతాయి. ఈ 5 సంగతులు కూడా లూసిఫర్‌లో జనించినటువంటి అహంభావాన్ని తెలియజేస్తాయి. లూసిఫర్‌లో జనించినటువంటి అహంభావం. పాపానికి మూలకర్త దేవుడు కాడు. పాపానికి మూలకర్త ఇదిగో లూసిఫరే, అపవాదే. ఇది అపవాది యొక్క హృదయంలో జనించినటువంటి పాపం ఇది. లోపల అన్యాయాన్ని పెంచుకున్నటువంటి పాపం ఇది. లూసిఫర్‌కి నిజానికి చెప్పాలంటే మనలాంటి దేహం లేదు, కానీ పాపం ఉంది. మనం ముందు ఆలోచించినట్టు శరీర కార్యములు, శరీర స్వభావము అని బైబిల్ చెబుతూ ఉన్నప్పుడు అది ఈ భౌతిక శరీరాన్ని గురించి మాట్లాడడం లేదు. మన అంతరంగ పాపపు స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ పాపపు స్వభావం మన యొక్క అహంభావమే. ఇప్పుడు లూసిఫర్ విషయంలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. సో లూసిఫర్ అంట 5 నిర్ణయాలు చేశాడంటండి. యెషయా గ్రంథం ప్రకారంగా 5 నిర్ణయాలు చేశాడు. ఈ 5 నిర్ణయాలలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే లూసిఫరే. లూసిఫర్ కేంద్రంగా 5 నిర్ణయాలు జరిగాయి. అపవాది కేంద్రంగా 5 నిర్ణయాలు జరిగాయి. ఈ 5 నిర్ణయాల వలన ఎవరికి లాభం అని అడిగితే అది లూసిఫర్కే లాభంగా తాను ఎంచుకున్నాడు. వాటిని చూద్దాం మనం ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి మనకి కనబడతాయి. నెంబర్ 1, నేను ఆకాశమునకెక్కిపోయేదను. ఆకాశమునకెక్కిపోయేదను, నెంబర్ 1. నెంబర్ 2, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. నెంబర్ 3, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. నెంబర్ 4, మేఘమండలం మీదకి ఎక్కుదును. నెంబర్ 5, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఈ నిర్ణయాలు దేనిని టార్గెట్ చేస్తున్నాయి? దేనిని టార్గెట్ చేస్తున్నాయి? తన యొక్క అహంభావంతో దేవుని యొక్క స్థానాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అంటే దేవుని యొక్క స్థానంలోనికి తాను వెళ్ళిపోవాలి అని లూసిఫర్ 5 నిర్ణయాలు చేశాడన్నమాట. ఇదే మన ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే ఐ విల్ అని స్టార్ట్ చేస్తాడు ఆ ప్రతి స్టేట్మెంట్ని కూడా. అంటే నేను 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 అని ఈ లూసిఫర్ తన కోసం తాను దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క స్థానాన్ని ఆశించి తను తాను హెచ్చించుకోవటానికి ఉపక్రమించాడు అన్నమాట. అదే బైబిల్ చెప్పింది చాలా క్లియర్గా. నువ్వు అభిషేకమునందునటువంటి కెరూబువే, పాపము నీలో కనపడే వరకు నువ్వు యథార్థవంతుడివే. కానీ పాపము నీలో కనపడినప్పుడు నీ పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు పాపము కనిపించడం అంటే ఎలా కనిపించింది ఆ పాపం? అహంభావం. ఇక్కడ లూసిఫర్
త్రాగుబోతుగా మారిపోయాడు అని చెప్పలేదు. లూసిఫర్ ఏదో ఇంకొక దురలవాటుని గురించి చెప్పలేదు. లూసిఫర్‌లో జనించినటువంటి పాపం అహంభావం. అహంభావం దేవుని మీద తిరుగుబాటు చేస్తది. అహంభావం దేవుని మీద తిరుగుబాటు చేస్తది. అహంభావం చాలా స్వార్థపూరితమైనది. స్వార్థాన్ని కోరుకుంటది. తన్ను తాను హెచ్చించుకోవటానికి ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితికైనా దిగజారిపోతది. ఇది అహంభావం అన్నమాట. మనుష్యులు దేవునికి లోబడకపోవటానికి కారణం కూడా ఇదే అహం. శరీరంలో ఎక్కడ మనకి వ్యాధి ఉన్నా లేక ఏదైనా ఒక భాగంలో పాడైపోతే ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించేస్తే మిగతా అంతా బాగానే ఉంటుంది. ఈవెన్ ఒకవేళ నీ కాలంతా పాడైపోయినా కాలు తొలగించేస్తే నీ శరీరం ఉంటుంది. అలాగనే నీ కన్ను పాడైపోతే ఒకవేళ కన్ను తీసేసినా నీ శరీరం బాగానే ఉంటుంది. కానీ పాపాన్ని అలా తీసేయడానికి అవ్వదు. ఎందుకంటే అది నేను అనే భావంతో లింక్ అయి ఉంది. నేను అనే భావం అహంభావం. దాన్ని తీసేయడం అంటే అది అంత చిన్న విషయం కాదు. అందుకే పరిశుద్ధ మార్గంలో మనకి మొట్టమొదట అడ్డొచ్చేటువంటి పర్వతం ఏంటంటే నాకు నేనే, నీకు నువ్వే. ఈ అహం ఒక్కటి తొలగించేస్తే అసలు క్రైస్తవ జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట. అహం ఒక్కటి తొలగించేస్తే. చాలాసార్లు మనం ఇది గుర్తించం. పాపం అంటే ఇంకేదో ఆలోచిస్తాం, కానీ అది నేనే అనే విషయాన్ని మనం ఆలోచించం చాలాసార్లు. అందుకని ఈ పాపం మనిషి యొక్క జీవితంలో నుంచి ఎన్నిసార్లు తాను చేసినటువంటి పాపాల కోసం పశ్చాత్తాపడినా పోవటం లేదు. ఎందుకంటే అహం నిరంతరం నేనున్నాను అంటుంది. అహం నిరంతరం నేనున్నాను అంటుంది. నిన్న మీరు పాపం అంటే ఏంటి అంటే అజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పారు క్లియర్గా. వెరీ గుడ్. కానీ ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించటానికి కారణం ఏంటి? అహంభావం. నీ మాట నేనెందుకు వినాలి? అది మనుష్యుల మాట కాదు, దేవుని మాట. దేవుని మాటను కూడా మనం పెడచెవిని పెడుతున్నాం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడంటే కూడా మనకి లెక్కలేదు. మన అహం అంతగా బలపడిపోయింది. దీన్నే క్రొవ్వు పట్టిన హృదయము అని అంటారు అన్నమాట. మెడవంచని జనాంగం అంటే ఇదే. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేవునికి లోబడని తత్వము దేని వలన కలుగుతుందంటే అహంభావం వలన కలుగుతుంది. అహంభావం అదే మనిషిని దేవుని నుండి, దేవుని విధానాల నుండి దూరం చేస్తుంది. కాబట్టి లూసిఫర్లో మనం అహంభావం అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఈ అహంభావంతో లూసిఫర్ ఏం చేశాడో చూడండి. 5 నిర్ణయాలు చేయటం మాత్రమే కాదు, ఇంకా గొప్ప పని చేశాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుండి మనకి ఆ సంగతిని గురించి యోహాను తన యొక్క దర్శనంలో చూడటం ద్వారా ఆయన గ్రహించి
మనకు వివరించి చెప్పాడు. 7వ వచనం నేను చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఏం జరిగింది? యుద్ధము జరిగాను. ఎవరెవరికి మధ్య? మీకాయేలును అతని దూతలను ఎవరితో యుద్ధం చేశారు? ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి. ఈ ఘట సర్పము అని చెప్పబడినటువంటి ఈ వ్యక్తి ఎవరు అని అడిగితే, ఆ ముందు క్రింద వచనాల్లో మనం గమనిస్తే ఇతడే సాతాను, అపవాది అని చెప్పాడు. సో లూసిఫర్ ఏం చేశాడంటే దేవునితో యుద్ధం చేయటానికి పూనుకున్నాడు. అసలు అందులో ఏమైనా రీజన్ ఉందా? అందుకే యెహెజ్కేలులో ఆ మాట చెప్పినప్పుడు, నీ గర్వము వలన నీకున్న జ్ఞానాన్ని నువ్వు చెరిపేసుకున్నావు అన్నాడు. నీ జ్ఞానంతో దేవుడు ఎవరో, అసలు ఆయననే దేవుడని ఎందుకు అనాలో, ఆయన క్రింద మనం ఎందుకు ఉన్నామో ఈ విషయాలు గ్రహించగలగాల. అది నిజమైనటువంటి జ్ఞానం. కానీ లూసిఫర్కి దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమంతటినీ కూడా చెరిపేసుకున్నాడంట. ఎందువలన? గర్వాన్ని బట్టి. గర్వాన్ని బట్టి. అవును, గర్వముతో ఉండేవాడు చాలాసార్లు బుద్ధిహీనమైన నిర్ణయాలు చేస్తాడు. దేవుని మాటను లెక్క చేయడు. సో దేవుని మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఆ ఘట సర్పమును దాని దూతలను అన్నాడు. దూతలు ఎక్కడి నుండి వచ్చారు? దూతలు ఎక్కడి నుండి వచ్చారు అంటే 3వ వచనం చూడండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఈ దేవుని నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు అని చెప్పినప్పుడు మనం రాత్రిపూట చూసేటువంటి ఆ నక్షత్రాలను గురించి మాట్లాడడం లేదు. ఈవెన్ మనం యెషయా గ్రంథంలో చదివినప్పుడు కూడా దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును అని చెప్పినప్పుడు ఆ నక్షత్రాలు అనే మాట ఎవరి గురించి వినియోగించబడిందంటే దేవుని యొక్క దూతలను గురించి వినియోగించబడింది. ఆ మాట మీకు యోబు గ్రంథంలో కనబడుతుంది. యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు, భూమికి నేను పునాది వేశాను, పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రములు కూడి పాడిరి అనే మాట రాస్తాడు. అక్కడ నక్షత్రములు అనే చోట ఒక అంకె వేసి ఫుట్ నోట్స్లో దేవుని యొక్క దూతలను గురించి మాట్లాడతాడు. సో ఈ నక్షత్రాలు అంటే దేవుని యొక్క దూతలే. ఇప్పుడు పరలోకంలో ఒక గ్రూపుని తయారు చేసుకున్నాడు ఈ లూసిఫర్. దేవుని యొక్క దూతలు వారందరినీ బహుశా ఇలాగనే ప్రేరేపించుంటాడు. మీరందరూ నాతో ఉండండి, నేను దేవుని యొక్క సింహాసనాన్ని ఆక్రమించిన తర్వాత ఏం చేస్తానో తెలుసా? మీలో ఒకరికి ప్రధానమంత్రి పోస్టు, ఇంకొకరికి ఇంకొక పోస్టు, ఇంకొకరికి ఇంకొక పోస్టు నేను ఇస్తాను. సో దే బిలీవ్డ్ బ్లైండ్లీ. ఎంతమందిని లూసిఫర్ పాడు చేశాడో చూడండి. అయితే ఇక్కడ చెప్పండి మాట 8వ వచనం. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను.
దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సో ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి అపవాది యొక్క శక్తులు వీరే. దురాత్మల సమూహాలు వీరే. దయ్యములు వీరే. ప్రజలను దేవునికి విరోధంగా రేపేవారు వీరే. ప్రతి ఒక్కరిలో కూడా అహంభావాన్ని పెంచి, ఇదిగో నీ స్థానము ఖాళీ అయిపోతుంది జాగ్రత్త అని వారిని చాలా తీవ్రంగా భయపెట్టి దేవునికి విరోధంగా రేపుతాడన్నమాట. అదే రకంగా మన యొక్క అహంభావాన్ని పెంచి మన మధ్య ఉన్నటువంటి ఐక్యతను చిన్నాభిన్నం చేసి దేవుని యొక్క నామానికి అవమానం తీసుకురావటమే అపవాది యొక్క లక్ష్యం. ఆ ఉచ్చులోనికి మనము పడకూడదు. అందుకనే దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్పిందంటే, డు నాట్ గివ్ ఎ ఫుట్ హోల్డ్ టు సేటన్. అపవాదికి చోటియ్యకుడి, అడుగు పెట్టి స్థలం ఇవ్వద్దని చెప్తాం. ఇచ్చామా? ఇస్తే వాడు చేసే పని ఏంటంటే మనలో అహాన్ని రేపుతాడు. అదొక్కటి చాలు మొత్తం సమాజాన్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి. అహం. కాబట్టి పాపం ఎక్కడ కేంద్రీకృతమైంది? ఒక వ్యక్తి యొక్క జీవితంలో అహంభావంలో కేంద్రీకృతమైంది. అందుకని ఎవ్వరూ తగ్గరు. అహంభావంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు నీ విషయం తెలుసుకుంటేనే తప్ప నీ పరిశుద్ధ యాత్ర ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. దాన్ని చంపాల, అహంభావాన్ని చంపాల. ఆదాముకి కూడా ఈ సాతానుడు చేసిన పని అదే. నువ్వు దేవుడు అయిపోతావు. అప్పుడు ఆదాము ఏమనుకున్నాడు? నేను దేవుడిని అయిపోవాలి అనుకున్నాడు. నేను దేవుడిని అయిపోవాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో ఇక దేవుని యొక్క మాటని మీరేస్తాడు. దేవుడు గీసిన గీతను దాటేశాడు. దేవుడు చెప్పిన మాటని బేఖాతరు చేశాడు. ఇక దేవునికి లోబడడం మానేశాడు. తర్వాత తెలుసుకున్నాడు ఉపయోగం ఏంటి. అహమే పాపానికి కేంద్రం. దానిని జయించలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ ఇంకా దేనిని నువ్వు జయించలేవు. మీకు కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తాను ఈ విషయం. నీ అహం నీలో పనిచేస్తూ ఉన్నంత కాలం పాపాన్ని జయించలేవు. ఆదాముకి జరిగింది అదే. ఇశ్రాయేలీలు వారిని గూర్చి కూడా దేవుడు పదే వారికి హెచ్చరించిన విషయం కూడా అదే. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:24 చదవండి. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద, అది నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని, ఫ్రమ్ ద డే 1 ఏం చేస్తున్నారంట? తిరుగుబాటు చేస్తారు. దేవుని మీద తిరుగుబాటు, మామూలు తిరుగుబాటు కాదు, దేవుని మీద తిరుగుబాటు. ఇదే విషయాన్ని బైబిల్లో ఇంకా చాలా చోట్ల రిపీట్ చేశాడు. మనకంత సమయం లేదు, కాకపోతే మీరు కొన్ని రెఫరెన్సెస్ కావాలంటే రాసుకోవచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 4:17. మరలా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఈ వచనాలన్నీ కూడా
తిరుగుబాటును గూర్చి మాట్లాడతాడు. ఇశ్రాయేలీలందరితో మాట్లాడతాడు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాట. దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారంటే కారణం అహంభావం. దేవుని మాటను వ్యతిరేకించటం అంటే పరలోకంలో లూసిఫర్‌లో అహంభావం ప్రవేశించినప్పుడు ఎలాగైతే దేవుని మీద యుద్ధానికి దిగాడో మనం అలాగనే యుద్ధానికి దిగుతున్నామని అర్థం. దేవుని మీద. దేవునితో పోరాడి గెలవగలమా? పౌలు దర్శనాన్ని చూసినప్పుడు దేవుడు అడిగిన మాట ఇదే. సౌలు అప్పటికి సౌలా, మునికోలలకు ఎదురు తన్నుట అసాధ్యం. నువ్వేం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నావు, పోరాడుతున్నావు. అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ టు విన్, ఇంపాసిబుల్ టు గెయిన్. లూసిఫర్ లాంటి వాడే దిక్కులేక పాతాళానికి త్రొక్కివేయబడ్డాడు. సో గనక మనం ఏదో ఈ శరీరంలో పాపం ఉంది, ఇది పుట్టిన మొదలైంది కాబట్టి పుడకలకి వెళ్ళే వరకు పోదు, అలాంటి విషయాలు నమ్మొద్దు. అసలు పాపం ఈ శరీరంలో కాదు, మన యొక్క హృదయంలో, అంటే మనలో ద కోర్ అహం అక్కడుంది. అక్కడుంది. ఇలాంటి మనస్సు ఉంటే మన యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో క్రొత్త నిబంధన గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో క్లియర్గా చెప్పాడు. 8వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు అంటే అహంభావముతో కూడుకున్నటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఇంకొక మాట, అది అంటే అహంభావంతో నిండిన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. ఆ మధ్యన ఎవరో ఒక ప్రశ్న వేశారు, ఒక చీటీ రాసి ఇచ్చారు. ఎంత వాక్యం విన్న తర్వాత ప్రజలు ఎందుకు మారటం లేదు? ఇదే కారణం. బైబిల్ చెప్తుంది కారణం ఏంటో. శరీరానుసారమైన మనస్సు అనగా అహంభావంతో నిండుకున్నటువంటి మనస్సు దేవునికి విరోధం, దేవుని యొక్క మాటకు లోబడదు, లోబడ నేరదు. అంతే. వై పీపుల్ ఆర్ అరోగెంట్ అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫ్లెష్లీ నేచర్, ద సెల్ఫిష్నెస్, ఈగో. ఇంకొక మాట 8వ వచనంలో ఉంది, కాగా శరీర స్వభావము గలవారు అనగా ఈ అహంభావంతో నిండుకున్నటువంటి వారు దేవుని సంతోషపరచనేరరు. దే కెనాట్ ప్లీజ్ హిమ్. కానీ అనుకుంటారు. ఎలా అనుకుంటారంటే, మనం దేవుని పని చేస్తే, దేవుని పేరున దాన ధర్మాలు చేస్తే, దేవునికి కానుకలిస్తే, దేవునికి ఇంకేదో ఇలాంటివన్నీ చేసేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటారు.
సంతోషించి నాకు ఇన్ రిటర్న్ 10 అంతల దీవెనలు నా మీద కుమ్మరిస్తాడు అని అనుకుంటారు. కానీ మనం గతంలో చూసినట్టు, ఆమోసులో చూసినట్టు దేవుడు అడుగుతున్నాడు, మీ విస్తారమైన బలులు నాకేలా నేను అడిగానా? మీ పాటల ధ్వని నాకు అవసరమా? నీతిని, న్యాయాన్ని మీరు చేయండి అని పలికాడు దేవుడు. నీతి న్యాయములకు కట్టుబడి ఉండాలంటే ఖచ్చితంగా మన అహం చావాల్సిందే, చావాల్సిందే. అది చావకుండా పరిశుద్ధ మార్గంలో ఒక విశ్వాసి నడవలేడు. ఇది ఆదిలోనే అంపశయ్య లాంటిది. ఆదిలోనే నీకు అర్థమవుతుంది దేవుని మార్గం, కానీ ఎందుకు నడవలేకపోతున్నావో నీకు అర్థమవుతుందా? ఈరోజు అర్థం చేసుకో. ఎవరో మనకు అడ్డం పడడం లేదు, బయట నుంచి అడ్డం రాలేదు, మన లోపల నుంచే అడ్డం ఉంది. తొమ్మిదో వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడు. ఏ ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాం మనం? అది ఇంకా శరీర సంబంధమైనటువంటి ఆత్మే అయితే, లేక అహంభావమే అయితే అసలు వాడు దేవుని వాడు కాడట. కానీ దేవుని యొక్క ఆత్మ మీలో నివసించిన యెడల మీరు శరీర స్వభావం గలవారు కారు, మీరు ఆత్మ స్వభావం గలవారు. కాబట్టి నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు, దేవుని మాటకు విధేయత చూపించగలవు. దేవుని మాట కంటే నీకు ఇంకేది ఎక్కువ కాదు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అహంభావంతో నిండితే ఎలా ఉంటుంది, దేవుని ఆత్మచేత నిండితే ఎలా ఉంటుంది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడుట అంటే దేవునికి విధేయత చూపించుటే. అందుకే విశ్వాసులకు ఒక సూచన చేశాడండి ఇక్కడ. ఏం సూచన చేశాడు? 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు, గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన యెడల యు విల్ లివ్, జీవించెదరు. సో ఇది జరగాల. ఆత్మచేత శరీర క్రియలను చంపాల. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి అంటే అది ఎక్కడ ఏం చేయాలంటే అహంభావం మీద ఏం చేయాల, నాలో ఉన్న అహంకారం మీద గురి పెట్టాల. అది ప్రభు దగ్గరికి రావాలి. అది కనుక జరగకపోతే ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, నాకు నీతో విరోధం వచ్చింది, రియలైజ్ అయ్యాను, నీతో సమాధాన పడతాను, మళ్ళీ పక్కనున్నోడితో గొడవ పెట్టుకుంటాను. నీతోని మళ్ళీ సమాధాన పడతాను ఏదో కారణం చేత, మళ్ళీ ఇంకోటితో గొడవ పెట్టుకుంటాను. ఎందుకంటే అహం చావలేదు కదా, అహం చావలేదు కదా, అలాగే ఉంది అది. అహం చచ్చేంత వరకు పరిశుద్ధ జీవితం మనకి చేత కాదు, మనకి చేత కాదు. ఈ అహం చచ్చిపోతే అప్పుడు మనిషి యొక్క హృదయంలో ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు నేర్పించినటువంటి ప్రార్థనలో ఒక సెంటెన్స్ ఇక్కడ రాశాడు కదా, నీ రాజ్యం వచ్చినగాక అని. దాని తర్వాతే ఒకటి ఉంటుంది. ఏముంటుందంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూలోకమందు నెరవేరాలి.
ఎక్కడ నెరవేరాలి భూలోకంలో? ఎక్కడ నెరవేరాలని కోరుకుంటున్నావు? భీమునిపట్నం అంతా నెరవేరాలి నా హృదయం తప్పించి అన్నట్టుగా ఉంటుంది చాలాసార్లు మన యాటిట్యూడ్. దేవుని యొక్క చిత్తము పరలోకంలో నెరవేరినట్లుగా ఈ భూమి మీద మనుష్యుల హృదయాలలో నెరవేరుతుందా? నెరవేరాలి. అప్పుడే ఆయన రాజ్యం వచ్చినట్టు లెక్క. ఆ దేవుడు నీ జీవితానికి రాజుగా, ప్రభువుగా ఉన్నాడని అప్పుడే నీకు అర్థమవుతుంది. అది జరగకుండా ప్రభువు నా రాజు, ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు అని చెప్పే ఈ మాటలన్నీ కూడా వట్టి మాటలే. నీ హృదయంలో ప్రభువు పరిపాలిస్తున్నాడా? దేవుని యొక్క చిత్తానికి ఎటువంటి ఆటంకము లేకుండా ఆయన నీ యొక్క హృదయంలో సమస్తాన్ని చేయగలుగుతున్నాడా? ఆర్ యు కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? కాబట్టి ఈ రోజున మన అహాన్ని ప్రభువుకి అప్పగించి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ అహాన్ని ఎలా చంపాలో కూడా చెప్పాడు. అది రేపటి దినాన్న మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి అంతవరకు ఈ విషయాలను ధ్యానం చేస్తూ ప్రభు సన్నిధిలో గడపాలని నేను కోరుతూ ఉన్నాను. మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మళ్ళా రేపటి దినం సాయంత్రం 6:30 గంటలకల్లా కలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన సంఘం కోసం కాదు, పాస్టర్ గారి కోసము కాదు, నాయకత్వం కోసము కాదు, అనారోగ్యంతో ఉన్నవారి కోసము కాదు, ఇంకెవ్వరి కోసము కాదు, కేవలం నీ కోసం. ఎవరి మట్టుకు వారు మన హృదయంలోని అహంభావాన్ని ప్రభువు పాదాల దగ్గర పెడుతూ చేయవలసిన ప్రార్థనా సమయం ఇది. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మా స్థితి ఏంటో మేము గ్రహించగలుగునట్లు మీరు మాకు బయలుపరుస్తూ ఉన్న విషయాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ ప్రయాణానికి ఆటంకమైనదేదో మేము పరిశుద్ధతలో ముందంజ వేయకుండా, అభివృద్ధి చెందకుండా మమ్మను వెనుకకు పట్టి ఈడ్చేది ఏంటో అది రోజున మేము గ్రహిస్తూ ఉన్నాం. తండ్రి, మమ్మను క్షమించండి. మాలోని అహంభావం సంపూర్ణంగా కరిగిపోయేలాగన మమ్మను కనికరించండి ప్రభు. అహం మమ్మను పరిపాలించకూడదు. నీవే మా రాజువు, నీవే మా ప్రభువు. నీ పరిశుద్ధ రక్తం చేత మమ్మను విమోచించావు. నాయనా, నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ కనుక మేము నిన్ను కలిగిన వారమై నీతో కలిసి నడవగలుగునట్లు మాకు సహాయం దయచేయమని, ఇటువంటి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తిని మీరే దర్శించి నీ కార్యాన్ని పరిపూర్ణం చేయమని, సంఘమంతటిని దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన
యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ ఈరోజు వినిన వాక్య ప్రకారంగా వారి వారి హృదయములను సమర్పించుకొనిన ప్రతి వ్యక్తికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.